Hello Andy, my name is Purnachandra Rao, Senior Faculty in Physics, Sri Vasishtha Junior College, Vijayawada. May 4th, 2025 NEET exam physics paper analysis అండి. ఫిజిక్స్ పేపర్ వచ్చేసి లెంతీగా ఉంది, డిఫికల్ట్గా కూడా ఉందండి. ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇలాంటి పేపర్ రాలేదు. జనరల్గా పిల్లలు ప్రిపేర్ అయినటువంటి మోడల్స్కి ఈ మోడల్స్కి బాగా డిఫరెన్స్ అనేది ఈ ఇయర్ కనిపించింది. దానివల్ల స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంత ప్యానిక్ అయినట్టు తెలిసింది. అలా కాకుండా కొంచెం స్టేబుల్గా చేసినట్లయితే ఫిజిక్స్లో ఒక 20 బిట్స్ వరకు ఈజీగా అనిపించాయి. ఒక 20 to 15 బిట్స్ వరకు అబోవ్ యావరేజ్ ఉన్నాయి. ఒక 5 to 10 బిట్స్ మాత్రం డిఫికల్ట్గా ఉన్నాయి. దానివల్ల కొంత ప్యానిక్ అయినట్టుగా అనిపించింది. అలాగే బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఎఫెక్ట్ కూడా ఫిజిక్స్ పేపర్ మీద కొంత పిల్లలు పడ్డట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా వచ్చేకలేండి మనకి కొన్ని ఈజీ బిట్స్ ఉన్నాయి. యాటమ్స్లో ఒక 2 బిట్స్ ఉన్నాయి, అవి పిల్లలు చేయగలరు. అలాగే డ్యూయల్ నేచర్ నుంచి ఒక గ్రాఫ్ ఇచ్చారు, అది కూడా ఈజీగా చేయగలరు. అలాగే కొన్ని మోడల్స్ దాంట్లో డీబ్యూబ్లీ వాటి మీద కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్గా ఇచ్చారు. వాటిలో ఒకటి ప్రీవియస్ బిట్టే ఇచ్చారు. అలాంటి బిట్స్ వాటిని సెలెక్టివ్గా చేసుకోగలిగినట్లయితే ఈజీగానే పేపర్ అంతా కూడా అటెంప్ట్ చేయగలిగేవారు. కానీ మధ్య మధ్యలో కొన్ని బిట్స్ ఉన్నాయండి. సర్ఫేస్ టెన్షన్ చోటు ఇచ్చారు, అది అడ్వాన్స్డ్ లెవెల్ స్టేజ్లో ఉందన్నమాట. ఆ బిట్కి వచ్చేకల్లా అక్కడ పిల్లలు అది ఎట్లా చేయాలి అనేది కూడా ఈజీగా ఫీల్ అవ్వలేదు. జనరల్గా సర్ఫేస్ టెన్షన్ అంటే ప్రతి స్టూడెంట్ కూడా చేయాలి అనుకుంటాడు, ఫార్ములా బేస్ వస్తున్నారు అనుకుంటాడు. కానీ అదేమో ఎన్లైటికల్ టైప్లో ఇచ్చేసారు. అది ప్లస్ క్యాలిక్యులస్ కూడా వాడాల్సి వస్తుంది. అలాగే మోస్ట్ ఇండియన్ స్ట్రైట్ లైన్లో నుంచి 2 బిట్స్ ఇచ్చారండి. ఒకటి కంప్లీట్గా క్యాలిక్యులస్ డబుల్ డిఫరెన్షియేషన్ పడుతుంది, అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా హెవీగా ఉంటాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి రిలేటివ్ మోషన్ నుంచి ఇచ్చారు. ఆ బిట్ కూడా పిల్లలకి కొంచెం లెంతీగా అనిపిస్తుంది, ప్రాబ్లం కూడా పెద్దగా అనిపిస్తుంది. అలాగే కెపాసిటర్స్ నుంచి ఒక బిట్ ఇచ్చాడు. ఈ కెపాసిటర్స్ నుంచి వచ్చేకలు ఏంటంటే జనరల్గా వాడు ఇచ్చిన బిట్ ఎలా ఉందంటే ఫార్ములా బేస్తో చేయొచ్చు, పార్షియల్లీ ఫీల్డ్ డైరెక్ట్ మీద ఇచ్చాడు. 2k1 k2/k1 + k2 వేస్తే వస్తుంది కదా అనుకుంటారు. కానీ అక్కడ అతను డిస్టెన్స్ 3d/8 డైరెక్ట్ ఒకటి ఇచ్చాడు, d/2 డైరెక్ట్ ఇచ్చాడు. ఆ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ d రావట్లేదు. అంటే కొంత ఎయిర్ ఫిల్లింగ్ కూడా ఉందన్నమాట. అది స్టూడెంట్స్ అక్కడ ఐడెంటిఫై అవ్వదు. దానివల్ల వీటి వాళ్ళు అనుకున్న దాంతో చేసేకలు ఏమవుతుందంటే వేరే ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ అక్కడ లేకపోయేకల్లి ప్రాబ్లం తప్పుందా, మనం ఎట్లా చేయాలి, ఇట్లా కొంత పిల్లలు అనీజీగా అటెంప్ట్ చేసేటువంటి వాతావరణం ఆ పేపర్లో కనిపించిందండి. అలాగే కొన్ని బిట్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం వేవ్ ఆప్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, మాలస్లా పోలరైజేషన్ మీద ఇచ్చాడు. ఆ బిట్ చూస్తే మనకి తెలిసిన బిట్టే మనం చేయొచ్చు అనుకుంటారు. కానీ అక్కడ అతను ఇచ్చింది ఇంటెన్సిటీ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ఇచ్చారు. మనం జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంటెన్సిటీ ఆఫ్ అన్పోలరైజ్డ్ లైట్ అనుకుని దాన్ని చేసేసి అక్కడ I0/16 పెట్టేస్తారు. యాక్చువల్గా దానికి I0/8 అనే ఆప్షన్ వస్తుంది. అలాగే మనకి వెన్నెర్ కాలిపర్స్ మీద జనరల్గా ఇచ్చే బిట్లానే ఇచ్చాడు, కానీ అక్కడ 0 ఎర్రర్ అనేది లేదు అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదు. 0.1 ఇచ్చాడు మెయిన్ స్కేల్ డివిజన్, అలాగే వెన్నెర్ స్కేల్ డివిజన్ 0.1తో కోయిన్సైడ్ అవుతుంది అలా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే 0 ఎర్రర్ ఏమైనా యాడ్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా అనేది అక్కడ కూడా కొంత కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి ఒక బిట్ సర్క్యూట్ ఇచ్చాడు. ఆ సర్క్యూట్ అనేది కొంచెం KVL, కిర్చాఫ్ వోల్టేజ్ లాస్ అవి ఇవి అప్లై చేసి చేయాల్సి ఉంటుంది. అక్కడ జనరల్గా అక్కడ కొంత టైం వేస్ట్ అవుతుంది. దాంట్లో కరెంట్ అఫైర్స్లో ఇంకో 2 బిట్స్ ఇచ్చారు, కానీ ఆ 2 ఈజీగానే ఉన్నాయి. ఒకటి విజువల్ బ్రిడ్జ్ మోడల్ మీద ఇచ్చాడు, ఇంకోటి ఏమో రెసిస్టెన్స్ కట్ చేస్తే దాన్ని మళ్ళీ కాంబినేషన్స్ అరేంజ్ చేసినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది అనేది ఆ పార్ట్ కూడా వాళ్ళు ఈజీగా చేయగలరు. అలాగే ఇక మ్యాగ్నెటిక్స్కి వచ్చేకల్లే మ్యాగ్నెటిక్స్లో నుంచి 2 బిట్స్ ఉన్నాయి. ఆ 2 బిట్స్ ఒకటి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయడం, ఆ బిట్ ఈజీగానే ఉంది. అలాగే మనకి డ్యూయల్ నేచర్ వచ్చేకల్లే ఒకటి ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఇంటెన్సిటీ మీద అడిగాడు. ఆ బిట్ కూడా గ్రాఫ్ ఈజీగా ఉంటుంది. ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, ఆ ఏరియా కూడా బాగానే చేయొచ్చు. ఓవరాల్గా వచ్చేకల్లే మనకి ఎక్కువగా కొంచెం డిఫికల్ట్ ఫీల్ అయింది ఎక్కడ అంటే హీట్ పార్ట్. పిల్లలు జనరల్గా హీట్ పార్ట్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా చేయొచ్చు, అక్కడ మార్క్స్ తెచ్చుకోవచ్చు, ఫిజిక్స్లో ఈ టాపిక్ ఈజీగా ఉంటుంది వెళ్తారు. కానీ ఆ పార్ట్ వచ్చేకల్లా ఏముందంటే క్యాలిక్యులేషన్స్ బాగా ఎక్కువ టైం పట్టేటట్టుగా ఉన్నాయి. వాళ్ళు ఆ బిట్స్ చేద్దామని చూస్తే అవి రాకుండా ఉంటాయి. అక్కడ కూడా కొంత స్టూడెంట్ ప్యానిక్ అయినట్లుగా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఆ విషయం కూడా మనకి చెప్పడం జరిగిందండి. అలాగే సెమీ కండక్టర్స్ నుంచి 2 బిట్స్ అడిగారు. అందులో ఒకటి లాజిక్ గేట్ మీద అడిగారు. ఆ బిట్ సింపుల్గానే ఉంది. రెండవది ఫుల్వేర్ రెక్టిఫైర్ మీద అడిగారు. అది ఎప్పుడు అడిగే విధంగా కాకుండా
ఈసారి ఒక పర్టికులర్ టైంలో ఏ డయోడ్ ఏ బయాస్లో ఉందని అడిగారు. మనం ఆ టైం ప్రకారం అది ఏ సైకిల్లో ఉంటుంది, పాజిటివ్ హాఫ్ సైకిలా నెగిటివ్ హాఫ్ సైకిల్ అని చూసుకొని దాన్ని బట్టి ఏ డయోడ్ ఏ బయాస్లో ఉందో చెప్పాల్సి ఉంటుంది. ఇక నీట్ ఎగ్జామ్కి వచ్చేకల్లే నీట్ పేపరు కమింగ్ నీట్ ఎగ్జామ్స్లో కూడా ఇదే స్టాండర్డ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాంటి ఎగ్జామ్స్లో మనం బెటర్గా పెర్ఫామ్ చేయాలి అంటే డే 1 నుంచి కూడా ఫిజిక్స్ని కాన్సెప్చువల్గా నేర్చుకున్నట్లయితే ఈజీగా 650 అబవ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇలాంటి పేపర్ వచ్చినప్పుడు ఆ 3 అవర్స్ ఎగ్జామ్ టెన్షన్ లేకుండా ఎంత బెటర్గా పెర్ఫామ్ చేసామనేదే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ నీట్ ఆస్పిరెంట్స్.